హాయ్ అందరికి ప్రతి సంవత్సరం జీడి పండ్లు తినబోతే మనసుకు అసలు తృప్తి ఉండదు. ఇది కూడా నా చేతిలో కనబడుతున్నాయి కదా, ఇవి వచ్చేసి జీడి పండ్లు. మా ఊర్లో ఈ జీడి పండ్లు మే నెలలో ఎక్కువ బాగా వస్తాయి. మీలో ఈ జీడి పండ్లు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఏ పండ్లు అయినా తింటాం మిస్ అవుతాం, కానీ వేసవి సెలవుల్లో ఈ పండ్లు మాత్రం తినకుండా అసలు. మేము అసలు ఈ ప్లేస్ కి ఎందుకు వచ్చేసామంటే వాటర్ తోడుకుంటాం అయితే వచ్చామన్నమాట. నువ్వు దగ్గర అయితే ఒక అతను తోడుకుంటాడని మేము ఈ లోపు జీడి పండ్లు ఏం కాసేలేదు చూడడానికి వెళ్తాను. మరి బుడ్డగా నేను తీసుకొచ్చానంటే వెనకాల వాటర్ టిన్లు పట్టుకోవాలి కదా, అందుకే తీసుకొచ్చాను. ఇదిగోండి ఇక్కడ మామిడి పళ్ళు కనబడ్డాయి, బంగిడి మామిడికాయలు అనుకుంటే. ఇదిగోండి ఎదర కనబడుతుంది కదా, ఇది వచ్చేసి నేరేడు చెట్టు. నేరేడుకాయలు అంటాం కదా, బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాం చెట్టుకి కాయలు ఉన్నాయి లేదో. గాయస్ ఇది సీజన్ కాదనుకుంటా, నేరేడు చెట్టుకి కాయలు ఎక్కడ లేవు. ఇదిగోండి కొంచెం ఎదరకంట ఉన్నాయి కదా, ఎన్ని జీడి చెట్లు అనమాట. అది సరిలాగానే ఎదరేంటి గొయ్యలంగా ఉన్నారా. ఈ గొయ్యలు ఏంటంటే బొగ్గు కోసం తీసారనమాట. తాటికమ్మలతో కొట్టి ఇలా బొగ్గు తయారు చేస్తారు. ఇదిగోండి బొగ్గు, ఇదిగోండి ఇదంతా బొగ్గు బ్లాక్ కలర్. ఇదిగోండి జీడి చెట్టు అయితే ఈ విధంగా ఉంటది, గుబురు గుబురుగా. ఇలా తిండకొచ్చిన ప్రతి ఒక్కరు జీడికాయలు తెంపుకుని వెళ్ళిపోతారు, అందుకే కాయలు పెద్ద లేవు. ఇదిగోండి జీడిపండు. ఈ జీడిపండు అయితే చాలా ఫ్రెష్ గా ఉంది, దీని సీడ్ అయితే లేదు, కింద పడిపోయినట్టు ఉంది. ఇదిగోండి ఒకల బాగా చూసుకుంటే ఇంకో జీడిపండు ఉంది, దీని అయితే చిలకొట్టేసింది. జీడిపండు కింద ఉన్నది సీడ్, దాని పగల కూడా జీడిపప్పు ఉంటది. మన సబ్స్క్రైబర్స్ కోసం ఫ్రూట్ అయితే టేస్ట్ చేస్తాను. వావ్, ఫ్రూట్ అయితే చాలా స్వీట్ గా ఉంది.